వ్యక్తి పెద్దవాడా చిన్నవాడా పని లేదు, దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఎంత సాధారణమైన వాడైనా, ఎంత చిన్నవాడైనా సరే కమిట్మెంట్ గనక ఒకటి జీవితంలో ప్రవేశిస్తే వాడికి మహనీయత వస్తుంది. వాడు ఎంత గొప్ప కులంలోనైనా పుట్టవచ్చు, ఎంత తక్కువ కులంలో అయినా పుట్టవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కులం విషయంలో గొప్ప తక్కువ ఏమిటి కానీ, వాడు ఎంత గొప్పవాడిగానైనా ఉండవచ్చు, ఎంత చిన్నవాడిగానైనా ఉండవచ్చు. కానీ గొప్పతనము చిన్నతనము ఇక్కడ లెక్క పెట్టబడవు. కమిట్మెంట్ ఉంటే చాలు, అత్యంత సాధారణమైన వాడి జీవితంలో కూడా ఒక తేజస్సు వస్తుంది. వాడి జీవితానికి ఒక మహత్తు లభిస్తుంది, ఒక మహనీయత కలుగుతుంది. మహనీయత కలగడం జ్ఞానం వల్ల కాదు, అక్కడ ఇక్కడ నేర్చుకున్న 4 మాటలను నలుగురు ముందు అనడం వల్ల కాదు. నిజమైన మహనీయత కమిట్మెంట్ వల్లే వస్తుంది, ఇంకా దేని వల్ల రాదు. పైపైన ఏవో నేర్చుకొని చిలుక పలుకుల్లా పలికితే కమిట్మెంట్ ఆ విధంగా పలకడం చేత గొప్పతనం రాదు. ఈశ్వరుడు మెచ్చే మహనీయత, శాస్త్రము మనల్ని ఆశీర్వదించే మహనీయత, మహాత్ములు మనల్ని చూసి సంతోషపడే మహనీయత కేవలం నిష్ఠ వల్ల సాధ్యం. మరొక దాని వల్ల ఇది లభించదు. అటువంటి నియమములతో కూడినటువంటి నిష్ఠకు, అలాంటి నిష్ఠను పాటించడానికి నిలువెత్తు నిదర్శనం, పరమ ఆదర్శం భీష్ముల వారు. భీష్ముల వారి జీవితంలో ఈ ప్రతిజ్ఞను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఆ నియమములను కానీ ఆ నిష్ఠను కానీ పక్కకు జరపలేదు. ఇది భీష్ముడి యొక్క వ్యక్తిత్వం. అవసరమైనప్పుడు, ధర్మమునకు గ్లాని కలిగినప్పుడు, ధర్మ సంస్థాపనము కొరకు నియమములను సవరించుకొని, ఆదర్శములను సవరించుకొని వ్యవహరించడానికి ఆదర్శం ఎవరు? శ్రీకృష్ణుడు. భీష్ముల వారిని చూసి ఈ విషయం నేర్చుకోవాలి, కృష్ణుడిని చూసి ఆ విషయం నేర్చుకోవాలి. భీష్ముల వారు ఇంకా సందర్భములతో వారికి పని లేదు, తన కమిట్మెంట్ అంతే, ఏది ఏమైనా సరే. కానీ కృష్ణుడు అలా కాదు. ఎప్పుడైతే నిజంగా అవసరం తలెత్తుతుందో, ధర్మమునకు గ్లాని కలుగుతున్నది, ఇప్పుడు ధర్మ సంస్థాపనము కొరకు కొద్దిగా సడలింపులు చేయాలి అని అనిపించినప్పుడు నిస్సంకోచముగా ధర్మములయందు, నిష్ఠయందు, నియమావళి యందు కించిత్ మార్పులు చేయడంలో శ్రీకృష్ణుడే ఆదర్శం. సో ఎప్పటి వరకు అంతా సవ్యంగా ఉందో భీష్ముల వారు ఆదర్శం. ఎప్పుడు ధర్మము విషయంలో కొద్దిగా విచారణ చేసే పరిస్థితి కలుగుతుందో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆదర్శం. నన్ను అడిగితే శ్రీకృష్ణ భగవానుడికి భీష్ముల వారికి పెద్ద తేడా లేదు. వారిద్దరూ ఒకటే స్వరూపమా అన్నట్టుగా ఉంటారు. ఈ విషయంలో తేడా ఏమైనా ఉంది అంటే, శ్రీకృష్ణుడు పౌర్ణిమ నాటి చంద్రుడైతే భీష్ముల వారు చతుర్దశి నాటి చంద్రుడంతే. ఒక కళలోనే భేదం అంతే. మోర్ ఆర్ లెస్ దే ఆర్ వన్ అండ్ ది సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు నిష్ఠ. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణిమ చంద్రుడు, భీష్మాచార్యుల వారు చతుర్దశి చంద్రుడు అంతే. ఒక విషయంలో చిన్న చిన్న మార్పులు, అంతకు మించి వీరి మధ్యలో పెద్ద భేదం ఉండదు. సత్యవతీదేవి తన కోరికను ప్రస్తావించగా భీష్ముల వారు చేతులు జోడించి అన్నారు, అమ్మా, బ్రహ్మచర్య వ్రతభంగము, రాజ్యాభిషేకము, ఈ 2 విషయాలను వదిలివేసి మీరు ఏమైనా శాసించండి, మీ పాదముల యందు ఆ సేవను సమర్పిస్తాను. ఈ 2 విషయములలో మాత్రం నేను ఎవ్వరికి తల వంచలేను, నన్ను క్షమించాల్సిందే అని తన విశుద్ధమైన మనస్సును ఆ తల్లి ముందు ప్రకటించాడు. ఆ తల్లికి కూడా తెలుసు భీష్ముల వారు ఏ విధంగానూ అటు ఇటు అవరని. కానీ ఉన్న పరిస్థితి అలాంటిది. ఏదో ఒక నిర్ణయము ఖచ్చితంగా గనక ఇప్పుడు చేయకపోతే సంతతి కలిగే ఆస్కారమే లేదు. 2 ఆడపిల్లలు, 2 కోడళ్ళు భర్త లేని వారయ్యారు. ఆ విధంగా పుత్ర సంతతి దేవుడెరుగు ఏ సంతతి లేని పరిస్థితి. ఏదో ఒక ఉపాయము ఖచ్చితంగా ఇప్పుడు చేయవలసిందే. అందుకొరకు భీష్ముల వారిని ఆవిడ ఇలా ప్రయత్నం చేయమని కోరిందే తప్ప భీష్ముల వారు ఆవిడ మాట వింటారని ఆవిడేమీ అనుకోవట్లేదు. ఆయన నిష్ఠ ఆవిడకు తెలుసు. భీష్ముల వారిని ఇక్కడ కూడా మనం దర్శిస్తే వారి వ్యక్తిత్వాన్ని మళ్ళా చూడవచ్చు మనం. ఈ సన్నివేశంలో వారు ఒక అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంది.
అంటే ఈ అవకాశాన్ని ఒక అదనుగా గ్రహించి వారు అడ్వాంటేజ్ తీసుకున్నా కూడా ఏ ధర్మవేత్త ఆయన్నేమి అనజాలడు. ఈజ్ ఇట్ నాట్ రైట్? ఎందుకంటే ఇప్పుడు సంతతి లేదు కాబట్టి అందుకొరకు నేను వివాహం చేసుకున్నాను, అందుకొరకు పిల్లల్ని కన్నాను, అందుకొరకు సింహాసనం ఎక్కి కూర్చున్నాను అని అన్నా సరే ధర్మశాస్త్రమే ఒప్పుకుంటుంది. ధర్మశాస్త్రాన్ని చదివిన వారెవ్వరూ వారికి నో అనడానికి వీలుండదు. భీష్ముల వారిని తిరస్కరించలేరు. అంటే హీ ఈజ్ ఇన్ సచ్ ఏ అడ్వాంటేజియస్ పొజిషన్. చాలా గొప్ప అవకాశం, గొప్ప అదను. బలహీనుడు ఎవడైనా అక్కడ నిలబడి ఉంటే ఆహా దొరికిందిరా అవకాశం, తంతే బూరల బుట్టలో పడ్డానన్నట్టుగా ఉండేది. ఎవరు ఎలాగూ మనల్ని నిందించరు, మనల్ని తక్కువ చూడరు, నిందించరు. ఈ సన్నివేశంలో మనకు తగినట్టు మనకు లాభమయ్యేలా వ్యవహరించవచ్చని అందరూ అనుకుంటారు. కానీ అక్కడ చూడండి భీష్ముల వారి గొప్పతనం. అడ్వాంటేజ్ ఉన్నది, తాను ఏమి చేసినా ఎవరు అడ్డు చెప్పరు. ఇప్పుడు అయినా సరే ఒకరితో ప్రమేయం లేకుండా, ఒకరి అవును కాదులతో ప్రమేయం లేకుండా తనను తాను తన మాటకు కట్టివేసుకున్నాడు. ఇది స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ అనుశాసనం. అలా స్వీయ అనుశాసన బద్ధుడై నిలబడ్డాడు భీష్ముడు. ఇక అతడి మనస్సు అంత దృఢంగా ఉన్నది అనేటువంటిది సత్యవతీదేవి గారికి కూడా సంపూర్ణంగా అర్థమైంది. అప్పుడు ఆమె అన్నది, సరే నాయనా, నేను ఒక విషయాన్ని నీ ముందు పెడతాను, సావధానంగా ఆలోచించి నీ అభిప్రాయాన్ని చెప్పు. అలా గనక నీవు చెప్తే తదనుగుణంగా మనం ఈ ప్రణాళికను సఫలము చేద్దాం అంటూ భీష్ముల వారి ముందు నియోగ పద్ధతికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తింది. నియోగ ప్రస్తావన చేసింది. ఇది తప్ప మనకి ఇంకొక ఉపాయం లేదు అని. ఈ నియోగాన్ని గురించి భీష్ముల వారే స్వయంగా అన్నారు కూడా. అమ్మ, నేను ఎలాగో మీరు చెప్పిన కండిషన్స్కి ఒప్పుకోను కాబట్టి మనము నియోగము గురించి ఆలోచించడం మంచిదవుతుంది, మీరు అన్నట్లే చేద్దాం అన్నట్లుగానే భీష్ముల వారు కూడా సమ్మతించారు. భీష్ముల వారిని సలహా ఎందుకు అడుగుతున్నది ఈవిడ? పునఃపునః ఏ చిన్న సమస్య వచ్చినా భీష్ముడినే పిలిచి ఎందుకు అడుగుతున్నది అంటే, భీష్ముల వారి నిర్ణయము, భీష్ముల వారి వివేకము, ఈ విషయంలో ఆవిడకు అంత విశ్వాసం. ఆయన ఎట్టి పరిస్థితులలోనూ తప్పుడు నిర్ణయం చేయడు, ఎట్టి పరిస్థితులలోనూ వివేక శూన్యుడై వ్యవహరించడు. భీష్ముల వారిలోని నిబద్ధతకు, ఆ నిబద్ధత పట్ల ఆవిడకు ఉన్నటువంటి శ్రద్ధ అలాంటిది. కాబట్టి ఏ నిర్ణయము తాను చేసినా వెంటనే భీష్ముల వారిని అడుగుతున్నది, నాయనా భీష్మ, ఇది సమ్మతమా, ఇలా చేయవచ్చా, ఇలా చేయకూడదా, నీ నిర్ణయాన్ని చెప్పు, తదనుగుణంగా మనం ముందుకు వెళ్దాం అన్నట్లుగా చెప్తుంది. భీష్ముల వారి నిర్ణయం వారి జీవితం మొత్తంలో ఎక్కడా తప్పలేదు. అన్ని చోట్ల అది సక్రమంగా పనిచేసింది. ఒకటి అర 2-3 సన్నివేశాల్లో ఒక సన్నివేశం అనుకుందాం, అక్కడ వారి నిర్ణయం మన కళ్ళకు కొద్దిగా తప్పుగా అనిపిస్తుంది. అరే, ఇలా చేశారేమిటి, ఇలా చేయకపోతే బాగుండేదే అని మనకు అనిపిస్తుంది. అంతే తప్ప మిగతా అన్ని సందర్భములలోనూ భీష్ముల వారి వివేకము, నిర్ణయము ఎప్పుడు తప్పు కాలేదు. 1-2 చోట్ల ఆ వికల్పం వచ్చింది. అది రాకపోయి ఉంటే కృష్ణుడు భీష్ముడు ఒకటే. మహాభారతం ఎంత రియలిస్టికో చూడండి, ఎంత వాస్తవంగా మాట్లాడుతుందో చూడండి. ఇంత మహాత్ముడైన భీష్ముడైనా సరే చిన్న పొరపాటు చేశాడు అన్నట్టుగా ఉన్నదాన్ని ఉన్నట్లే చెప్పింది తప్ప, ఇలా చెప్తే ఈయన గొప్పతనం ఏం తగ్గుతుందో అని దాచిపెట్టలేదు. మహాభారత ఈజ్ రియల్, వాస్తవ దర్శనం మహాభారతం. మనం చెప్పుకున్నాం, ఎంత గొప్ప వ్యక్తిత్వము కలిగిన వాడైనా ఒక్కోసారి పొరపాటుగా తప్పు చేయవచ్చు. అలాగే ఎంత క్రూరాత్ముడైనా సరే ఒక్కోసారి మంచి చేయవచ్చు. జీవితంలో ఈ వైచిత్ర్యము ఉండనే ఉన్నది. వాటన్నింటినీ ఉన్న వాటిగా ఎలాంటి రంగులు వేయకుండా ప్రతిపాదన చేసిన ఒకే ఒక గ్రంథము, చూపించిన ఒకే ఒక గ్రంథము మహాభారతం. సో ఇలా నియోగ సంబంధమైనటువంటి ప్రస్తావనను ఇద్దరు అంగీకరించారు, సత్యవతీదేవి, భీష్ముల వారు కూడా. ఇదొక్కటే మార్గము, ఇంకొక ఉపాయము కూడా లేదు అన్నట్లుగా నిర్ణయం చేశారు. ఈ నియోగ పద్ధతికి సంబంధించినటువంటి 1-2 అంశాలను చూడడం, దాని గురించి తెలుసుకోవడం మంచిది అని నేను భావన చేస్తూ ఉన్నా.
ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజము, ఇప్పుడున్నటువంటి కట్టుబాట్లు అనే కోణంలోంచి ఈ పద్ధతిని భావన చేసినప్పుడు ఇదేమిటి ఇలా ఉన్నది, ఇలా జరగడం తప్పు కదా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి కించిత్ పరిచయం మనకి ఈ దిశలో ఉండడం మంచిది. మొదటి విషయం ఏం తెలుసుకోవాలంటే, సమాజంలో అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఒక 100 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితిని లెక్క పెట్టకూడదు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి కాలము యందు తారతమ్యములు ఉన్నాయి. మనకు ఏది న్యాయం అనిపిస్తుందో, మనకేది ధర్మబద్ధంగా ఇప్పుడు అనిపిస్తున్నదో, ఇది అన్ని కాలములలో ఇలాగే ఉండినదేమో అని అనుకోవాల్సిన పని లేదు. ఆయా కాలములకు అనుగుణంగా ధర్మము యందు మార్పులు జరుగుతాయి. భారతీయుల ప్రకారం ధర్మము అబ్సల్యూట్ కాదు, రిలేటివ్. ధర్మము సాపేక్షకమే కానీ అది ఆత్యంతికము కాదు. బ్రహ్మమే ఆత్యంతికం. ది అబ్సల్యూట్ ఈజ్ బ్రహ్మన్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ రిలేటివ్, సాపేక్షకమై ఉంటుంది. ధర్మము కూడా అంతే. కాలము అనే కోణంలోంచి దీనికి సాపేక్షకత ఉన్నది, సబ్జెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ధర్మము విషయంలో గీతలు గీసేసి ఇది ఇంతే అనడానికి కుదరదు. ఇట్ ఈజ్ నాట్ దాట్ ఏ వాటర్ టైట్ కంపార్ట్మెంట్ ఆల్వేస్. అది మనం మొదలు గ్రహించాలి. ఏదైనా అనుకోని అవాంతరముల కారణం చేత సంతానము లేకుండా క్షత్రియుడు గనక మరణిస్తే, రాజు గనక మరణిస్తే, సింహాసన పరిరక్షణార్థమై ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకై, రాజవంశము ముందుకు కొనసాగేందుకై నియోగ పద్ధతిని ధర్మశాస్త్రం అంగీకరించింది. నియోగ పద్ధతి ద్వారా బిడ్డల్ని కనవచ్చు. ఇది ప్రధానంగా క్షత్రియులకే, అందరి విషయంలో అప్లికేబుల్ కాదు. ఇది క్షత్రియులకే ప్రధానముగా చెప్పబడినటువంటి నియమము. ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే, ఏదైనా అవాంతరం, రాజుగారు మరణించి ఉండవచ్చు, లేక వారి అనారోగ్యం ఏదైనా అయి ఉండవచ్చును, ఏదో ఒక కారణం చేత బిడ్డలు గనక కలగకపోతే అప్పుడు ఈ పద్ధతిని చివరి ఉపాయంగా అనుసరించవచ్చు. ఎవరైనా ఉత్తముడైనటువంటి ఒక ఋషిని, ఒక తపస్విని, ఒక జ్ఞానిని ప్రార్థన చేయవచ్చు. అయ్యా, మీరు ఈ రాజుగారి భార్య యందు పుత్ర సంతానమును ఉత్పత్తి చేయగలరు, తద్వారా ఈ పరంపర ఇలా కొనసాగుతుంది అని ప్రార్థన చేయవచ్చు. దిస్ ఈజ్ సచ్ ఎ రిజిడ్ రూల్. ఆ విధంగా ఇలాంటి ఒక ఛాన్స్ ధర్మశాస్త్రం ఇస్తుంది. ఎందుకంటే యుద్ధము అనేటువంటిది ఏ జాతిలో ప్రధానమై ఉన్నదో ఆ జాతిలో మరణము కూడా అకాలముగా వస్తుంది. అదేవిధంగా వర్ణ సాంకర్యాదులు కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా అన్నింటికీ మించి రాజవంశము అంతరించిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకూడదు. అది లోకానికి అశుభముగా భావింపబడినది. కాబట్టి మహాత్ముడైనటువంటి వాడిని ఆశ్రయించి బిడ్డలను కనవచ్చును. అలాగే కొన్ని ప్రాంతములలో దేవర న్యాయం అని ఉన్నది. మరిది గారి ద్వారా కూడా బిడ్డల్ని కనవచ్చు, ఒకవేళ ఏ మహాత్ముడు దొరకకపోతే. ఇలాంటివి యుద్ధమును ప్రాణ సమానంగా భావించి అందులోనే సమయము గడిపేటువంటి జాతులకు అనివార్యం, తప్పదు. సమాజం, అందులోని నియమాలు మార్పులు చెందుతూ ఉండే అవసరం ఏర్పడుతుంది. భారతీయ సమాజాన్ని కనుక మీరు చూస్తే ఇది బహుస్తరీయమైనటువంటి సమాజం. బహుస్తరీయము అంటే మల్టీ టైర్డ్ సొసైటీ, మల్టీ టైర్డ్ సోషల్ స్ట్రక్చర్. అంటే రకరకాల లెవెల్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కొన్ని విషయములలో నియమాలు ఒకటిగా పెట్టవచ్చు, కానీ అన్ని విషయములలోనూ నియమాలు ఒకటిగా పెట్టలేము. శాస్త్రాధ్యయనము యందే కాలమును గడిపేటువంటి వారికి పెట్టే నియమాన్ని యుద్ధానికి వెళ్ళే వారికి పెట్టడానికి కుదరదు. యుద్ధముల యందు ప్రవర్తమానమై వ్యవహారం చేయవలసినటువంటి జాతికి ధన సంబంధమైన ట్రాన్సాక్షన్లో ఉండవలసిన నియమాలను అక్కడ పెట్టడానికి వీల్లేదు. వారి వారి కర్మను అనుసరించి
వారి ద్వారా నెరవేర్చబడుతున్నటువంటి పనులను అనుసరించి కొన్ని నియమాలను మార్పు చేయవలసి ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వవలసి ఉంటుంది. ఈజ్ ఇట్ నాట్ రైట్? ఆ ప్రత్యేకమైన అధికారం అవసరం. రాజుగారికి ఏ ప్రివిలేజ్ ఉన్నదో ఆ ప్రివిలేజ్ అందరికీ ఇవ్వడానికి కుదరదు. అలాగే వైశ్యుడికి ఏ విషయంలో ప్రివిలేజ్ ఉంటుందో అది అందరికీ అప్లికేబుల్ కాదు. అలాగే శాస్త్ర అధ్యయనం చేసే బ్రాహ్మణుడికి ఏ ప్రివిలేజెస్ ఉంటాయో అవి రాజులకు కూడా లభించవు. బహుస్తరీయమైనటువంటి సమాజంలో సామాజికమైన ఆరోగ్యము దృష్ట్యా, సమాజం యొక్క సుస్థితి దృష్ట్యా ఈ ప్రివిలేజెస్ ఇవ్వడం, కొన్నిటిని కట్ చేయడం, కొన్ని నియమాలను సవరించడం అనివార్యము. ఇప్పుడు కూడా సమాజంలో అలాగే ఉంటుంది. కాబట్టి క్షత్రియుల విషయంలో ఆనాటి సమాజం, ధర్మశాస్త్రం ఇందుకు అనుకూలంగా ఉంది. అయితే సంతానోత్పత్తికి ఎవరిని పడితే వారిని ఎన్నుకోవడం కుదరదు. దానికి సద్బ్రాహ్మణుడై ఉండాలి. బ్రాహ్మణుడు అన్నప్పుడు ఇక్కడ మనం బాగా గ్రహించవలసినది జ్ఞాని అయి ఉండాలి. ఎందుకంటే అతనికి రాగద్వేష బుద్ధి ఉండదు. ఒకవేళ రాగద్వేషములతో ఉన్నటువంటి ప్రాకృతుడైన వాడు ఎవడైనా ఉంటే రేపటి రోజున వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఈజ్ ఇట్ నాట్ రైట్? రాగద్వేషములే లేకుండా, స్వార్థ చింతనము లేకుండా రాజ్య సింహాసనము మీద ఏ విధమైనటువంటి ఆకర్షణ లేనివాడే ఈ పని చేయాలి. హీ షుడ్ బి ఎ డిస్పాషనేట్ మ్యాన్. లేకపోతే సింహాసనం విషయంలో వాడొస్తాడు రేపటి రోజున. అటువంటి స్థితి ఎవరికి ఉంటుంది? రాజ్యమును, అధికారమును, ధనమును తృణీకరించగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? ఒక్క శాస్త్రాధ్యయన సంలగ్నుడైన బ్రాహ్మణుడికే ఉంటుంది. అతడి దగ్గరికి కానుకలను తీసుకొని పోయి ఇచ్చినా ఏం చేసుకుంటామండి ఇవన్నీ అంటారు. నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని ప్రశ్నిస్తారు. మనం ఏం చేస్తాం? నిధి మొత్తం తీసుకొని పాట పాడతాం. మనం పాడకుండా ఉండం, కానీ డబ్బంతా తీసుకున్నాక. వారన్నారు, వీటన్నింటితో చేసేది ఏముందయ్యా, మాకు అక్కర్లేదు, తినడానికి దేవుడు ఏదో అనుగ్రహించాడు చాలు. దాల్ రోటీ మిలే బోత్ బడా, దట్స్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. సో అటువంటి రాజ్య అభిలాష లేని వారై ఉండాలి తప్ప రాజ్యము మీద ఆల్రెడీ ఓ కన్ను వేసిన వాడిని ఇందుకు నియోగించలేము. కాబట్టి సద్బ్రాహ్మణుడు వాడు మాత్రమే నియోగ పద్ధతికి వినియోగించడానికి అర్హుడు, వేరే వాళ్ళకి ఈ ప్రివిలేజ్ లేదు. ఇన్ దిస్ వే క్షత్రియులు ఆత్యంతికమైన సన్నివేశం ఎదురైనప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు, ఇంకొక ఉపాయము లేదు అనేటువంటి నిర్ణయము జరిగాక ఈ నియోగ పద్ధతిని అవలంబించే తీరవలెను, స్వీకరించి తీరవలెను. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఈ బ్యాక్గ్రౌండ్తో గనక మీరు భారతీయ నియమావళిని, కట్టుబాట్లను చూస్తే ఎప్పుడు తప్పుగా అనిపించవు. ఏ అంశాన్నైనా అవును కాదు అనే ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్లోంచే అవుననగలరు, బ్యాక్గ్రౌండ్లోంచే కాదనగలరు. అలా ఒక సవివరణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు అవునన్నా ఒట్టిదే, కాదు అన్నా ఒట్టిదే. సో బహుస్తరీయమైనటువంటి సామాజిక వ్యవస్థలో క్షత్రియులకు ఈ అనుమతి ఉన్నది. థ్యాంక్ గాడ్, క్షత్రియులకు ఆ అనుమతి ఉన్నది. ఈ అంశాన్ని సత్యవతీదేవి, భీష్ముల వారు ఇద్దరు చర్చించుకున్నారు. అండ్ ఈ సన్నివేశంలో మహాభారతంలో దీర్ఘతముడు అనేటువంటి ఒక అంధ బ్రాహ్మణుడి ప్రస్తావన వచ్చినది. వారు బలి అనేటువంటి ఒక రాజుగారి కోరికను మన్నించి వారి భార్యకు కొంతమంది పుత్రులను అనుగ్రహించారు అని కూడా ఉన్నది. అక్కడ ఒక శ్లోకం వచ్చినది. ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఈ బలి అనేటువంటి రాజుగారి భార్యను వారు స్పృశించారు, తద్వారా వారికి బిడ్డలు పుట్టారని రాశారు. అంటే ఇక్కడ కూడా మనం కొద్దిగా విచారణ చేస్తే ఇది తపోఫలముగా కలిగినటువంటి పరిస్థితి అని కూడా చూడవచ్చు. సో హియర్ ఇట్ ఈస్ నాట్ ద వే వీ థింక్ ఇట్ టు బి. మనం అనుకున్నట్లు సంతానమును కనడం కాకపోవచ్చు. ఇది మరొక విధముగా వారి తపస్సును ధారపోసి సంతానమును కనడం వంటిది అని కూడా స్వీకరించవచ్చు. ఆ శ్లోకం అక్కడ ఉంది కాబట్టి నేను ప్రస్తావన చేస్తున్నాను. దీర్ఘతముడు అనేటువంటి ఒక అంధ బ్రాహ్మణుడు, గురుడివాడు, ఆయన బలి అనే ఒక రాజుగారి ప్రార్థనను మన్నించి ఆయన భార్యకు పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు. సో ఇక్కడ మాత్రం హస్తిన సింహాసన పరిరక్షణ కొరకై వీరిద్దరూ కృతనిశ్చయులయ్యారు నియోగము విషయంలో. వైశంపాయన ఉవాచ తతః సత్యవతీ భీష్మం
వాచా సంసజ్జమానయ విహసంతీవ సవ్రీడం ఇదం వచనమబ్రవీత్. ఓ భీష్మ, నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఉన్నది, దానిని నీ ముందు ప్రస్తావిస్తున్నాను, జాగ్రత్తగా విను అంటూ భీష్ముల వారికి తనకొక పుత్రుడు ఉన్నాడనే సంగతిని చెప్పింది. ఆయన ఎవరు? వేదవ్యాస మహర్షి. పరాశరుడు నన్ను ఒకరోజు ఇలా నేను పడవ నడుపుకుంటూ ఉండగా ఆ సమయంలో పరాశర మహర్షి నాకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహించాడు, ఇటువంటి కథ ఒకటి నడిచినది అంటూ మనం దర్శించాం ఆ కథనంతటినీ వివరంగా చెప్పింది. పారాశర్యో మహాయోగి సబభూవ మహాన్ ఋషి కన్యాపుత్రో మమ పురా ద్వైపాయన ఇతి శ్రుతః. పరాశర మహర్షి నన్ను ఆదేశించాడు, నీకు ఒక పుత్రుని నేను అనుగ్రహించాలి. ఇప్పుడు నేను కొంత భయపడ్డాను, ఇలా గనక మీరు చేస్తే ఓ మహర్షి నాకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఆలోచించండి అంటే ఆ మహర్షి చెప్పాడు, నీవు అలాంటి తప్పుడు అభిప్రాయాలు చేయకూడదమ్మా, ఇది కేవలం లోక కళ్యాణార్థము నిర్ణయం జరిగినదే తప్ప కామ సంకల్పము కాదు, ఇది కామము యొక్క ఉద్రేకము కాదు అంటూ వారు విషయము నాకు చెప్పారు. అలాగే వారి శక్తిని నాకు చూపించారు. నా దేహం అప్పటి వరకు మత్స్యగంధమును విరజిమ్ముతూ ఉండేది, వారి అనుగ్రహ ప్రభావం చేత యోజనగంధిగా మారాను. అంటే సుగంధము నా దేహం నుండి బయలుదేరింది, నా దేహం నుండి సుగంధం వస్తోంది. ఇంత అలౌకికమైనటువంటి స్థితిని కేవలం అనుగ్రహ మాత్రం చేత చేయగలిగినటువంటి మహర్షి ఆయన మాట తప్పవుతుందని నేను అనుకోలేదు. అలాగే వారికి కామ సంబంధమైన వికారము పుట్టినదని నేను అనుకోలేదు. అలా వారి ఆజ్ఞను మన్నించాను, వారి ఆజ్ఞను స్వీకరించిన దాన్నై ఒక బిడ్డకు జన్మనిచ్చాను. ఆ కథను నేను అప్పుడు చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. మహాత్ములు మహర్షులు చేసిన నిర్ణయము మీరు నేను ప్రాకృతమైన బుద్ధితో ఆలోచించకూడదు, దాని యందు ఉండవలసినటువంటి దర్శనం వేరేగా ఉండాలి. అస్తు, ఆ విధంగా నాకు ఒక పుత్రుడు జన్మించాడు. కన్యాపుత్ర, కానీనుడు అంటారు అతను, కన్యకు జన్మించిన వాడు కానీనః ఇది. అలా కన్యగా ఉన్నప్పుడే నాకు పుత్రుడు జన్మించాడు. అండ్ పరాశర మహర్షి నాకు చెప్పాడు, ఈ జన్మ వలన ఇలా బిడ్డ పుట్టడం వలన నీ కన్యత్వమునకు కూడా భంగము లేదు,